మీ అందరిలో చాలా మందికి తెలుసు సంవత్సరం పాటు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీ డ్రైవర్ సోదరులకే కాకుండా చాలా రకాలుగా స్టూడెంట్స్ కావచ్చు, ఆటో సోదరులకు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా మేము నిర్వహిస్తూనే ఉన్నాం. ఇందాక మా అన్న చెప్పినట్లుగా ఒక పదంతో నాకు ఒక సినిమా గుర్తుకొచ్చేసింది. ఇమీడియట్లీ మీతో ఇప్పుడు చెప్పేయాలి నేను. సో అదేంటి అంటే, మీలో ఎంతమంది పడయప్ప నరసింహ సినిమా చూసారు? చెప్పండి, చేతులు ఎత్తండి. రజనీకాంత్ గారి సినిమా తెలుసు కదా. అందులో హీరో రజనీకాంత్ గారు, హీరోయిన్ ఒక ఆవిడ ఉంటారు, పని మనిషి ఆవిడ. ఒక విలన్ హీరోయిన్ లాగా కాదంబరి సంథింగ్ ఒక ఆవిడ ఉంటారు, రమ్యకృష్ణ గారు. సో ఈ మూడు క్యారెక్టర్లు బాగా గుర్తున్నాయి మీకు. సో అలాగే మీ లైఫ్ లో కూడా ఈ గుర్తు ఉండాలి, ఈ రోజు గుర్చుకోవాలని చెప్పి నేను ఇది చెప్తున్నా. ఈ క్యారెక్టర్ ఎవరైతే హీరో ఉన్నారో ఆ హీరోయిన్ తో ఇప్పటికి మ్యారేజ్ అయిపోతుంది. ఇప్పుడు విలన్ అయినటువంటి ఆవిడెవరో నీలాంబరి, ఆ క్యారెక్టర్ ఆవిడకి కోపం వచ్చేస్తుంది. ఆవిడ ఏం చేస్తుంది, మూర్ఖత్వంతో వాళ్ళ ఇంట్లో ఆవిడ గదిలో అలా గడిపేసేసుకొని కొన్ని సంవత్సరాల పాటు ఆవిడ బయటికి రాలా. ఏ ఆహార పదార్థాలు కావచ్చు, పానీయాలు కావచ్చు, ఎవరన్నా ఒకరు తీసుకెళ్లి వాళ్ళ అన్నగారు తీసుకెళ్లి ఇస్తే తప్ప ఆవిడ గారు మాత్రం బయటికి రాలా. ఎందుకని? ఒక మూర్ఖత్వంతో. అంటే నేనే రాజు, నేనే మంత్రి, నేను చెప్పిందే వేదం అనుకునే వ్యక్తులు అలా ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఆవిడ అలాగే ఉండడం వల్ల వాళ్ళ అన్నగారు అయినటువంటి ఆ ఇల్లు ఉంది చూడండి, అదొక పెద్ద మహల్. ఆ మహల్ ని రకరకాలుగా మోడిఫికేషన్స్ చేశారు, రెన్యువేషన్ చేశారు. చాలా అద్భుతంగా కలర్స్ తో, లైటింగ్స్ తో చాలా మార్పులు చేర్పులు చేసి అదొక ఇంకా పెద్ద భవంతిగా మలిచారు. కానీ ఈ ఎవరైతే సోకాల్డ్ పర్సన్ మూర్ఖత్వంతో ఒక రూమ్ లో కూర్చొని ఉందో ఆవిడ గదిని మాత్రం ఏ మాత్రం మార్చలేకపోయారు. అవునా? ఎందుకు? అది బూజు పట్టుకుపోయి అలాగే ఉంది. ఎందుకంటే ఆవిడ మూర్ఖురాలు కాబట్టి, ఆవిడ ఆలోచన విధానం తప్పు కాబట్టి. ఈ కథ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మన సమాజం ఏమో వెల్ డెవలప్డ్ అవుతూ కూడా, అంటే ఈ విధంగా మన మైండ్ మాత్రం రహదారి భద్రతలో మాత్రం అలా బూజు పట్టుకుపోయి ఆ నీలాంబరి క్యారెక్టర్ లో ఉంది. కరెక్టా కాదా? ఎందుకని మీరు తెలుసుకోలేకపోతున్నారు చెప్పండి? ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అలా మూర్ఖత్వంగా ఎందుకుంటున్నారు? మిగతా విషయాల్లో కూడా చాలా ఎడ్యుకేషన్, అన్ని విషయాల్లో డెవలప్మెంట్స్ అన్ని వచ్చేసాయి. దాదాపు ఇప్పుడు జపాన్ నుంచి కూడా మనం ఒక 2 రెట్లు డెవలప్మెంటేషన్ వచ్చేసిందని న్యూస్ వచ్చింది, తెలుసా మీకు? ఇంకా రోబోస్ కూడా వచ్చి మన ఇళ్లలో కూడా పనిచేసే విధానం ఇంకొద్ది రోజుల్లో కూడా జరగబోతుంది. ఆల్రెడీ సైనికులు రోబో డాగ్స్ ను కూడా ఏర్పాటు చేసేశారు. ఇలాగ డెవలప్మెంట్ అవుతున్న కంట్రీలో మీరు మాత్రం మీ బూజు పట్టిన హృదయాల్ని ఎందుకు దులుపుకోలేకపోతున్నారు రహదారి భద్రత పట్ల? చెప్పండి, ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? ఈ రోజు మనం వెహికల్ లేని వాళ్ళు, డ్రైవ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మిగతా విషయాల్లో మీరందరూ చాలా పర్ఫెక్ట్ గా ఉంటున్నారే. ఏంటి, మీరు ఒక వర్క్ చేస్తున్నారండి, మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుందండి, ఎంత నియబద్ధంగా నియమంగా చాలా చక్కగా చేస్తారు కదా, డిసిప్లిన్డ్ గా. మరి ఈ రహదారి భద్రత గురించి మీరు ఎందుకు అవగాహన తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు చెప్పండి? నేర్చుకోవాలి శిక్షణ. మేము చెప్పేది ఎందుకు? మీరు కొంతలో కొంతన మా మాటలు విని అర్థం చేసుకొని మారతారు, మార్పు చెందుతారు. మీరు మారితే, మీ మనసులో ఉన్నటువంటి ఆ బూజుని తొలగించుకుంటే తప్పనిసరిగా మీరు రక్షణ పొందుతారు. ఎలా? భద్రత సూచనలు మీరందరూ పాటిస్తారు కాబట్టి. అలాగే మీరు బాగుంటే మీరు ఫ్యామిలీ అంతా బాగుంటుంది. అవునా కదా? అదే మేము కోరుకుంటుంది. ఎందుకు మేమింత కంఠ శోష మీ అందరికి మేము చెప్తుంది ఎందుకు చెప్పండి? మీరు మార్పు రావాలి. ఆ మార్పు కోసమే మేమందరం ఎదురు చూస్తున్నాము. సంవత్సరంలో ఏదో ఒక నెల ఇలా చేసినంత మాత్రాన కాదండి, మేము ప్రతి నెలలో కూడా మీ అందరి కోసం, ఫర్ యువర్ సేక్, ఫర్ యువర్ సేఫ్టీ, మీరు బాగుపడాలనే కదా. సో ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను ఈ రోజు ఆటో డ్రైవర్లుగా మీ చేత ప్లెడ్జ్ ఒకటి చేయిస్తాను. అలాగే తర్వాత ఇక్కడ స్కూల్ అండ్ కాలేజ్ బస్ డ్రైవర్స్ గా ఇంకొక ప్లెడ్జ్ చేయిస్తాను. అలాగే మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఆ లైఫ్ లో మీకు బైక్స్, కార్లు ఉండొచ్చు. అలాగే మీకు పెద్ద పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలకు కూడా బైక్స్ ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా కూడా మీ చేత ఈ రోజు ప్రతిజ్ఞ చేయిస్తున్నాను. రెడీయేనా? అయితే ఒక్కసారి నా కోసంగా లెగిచి నిలబడి మీ చేతులు ఇలా ముందుకు చాపండి ప్రతి ఒక్కరు కూడా.
ఇప్పుడు ఆటో డ్రైవర్ సోదరుల కోసం చెప్తానండి, మీరు తప్పనిసరిగా ఈ ప్లడ్జ్ ని ఈ రోజు మీరు మనసులో గుర్తు పెట్టుకొని రోజంతా ఇలాగే ప్రతి రోజు కూడా ఇదే అవలంబిస్తామని నాకు ప్రామిస్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రతిజ్ఞలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకేనా? ఆటో డ్రైవర్ సోదరులం మేము అధికంగా పాసింజర్స్ ని ఎక్కించుకోము. మా సైడున పాసింజర్ ని ఎక్కించుకోము. సీటుకి సంబంధించినంత వరకు ఎంతవరకు పాసింజర్స్ ఉంటారో అంతవరకు మాత్రమే ఎక్కించుకుంటాము. అలాగే ఓవర్ స్పీడ్ గా వెళ్ళము. రాంగ్ రూట్ లో రాము. ఎవరికి అడ్డంగా వెళ్ళము. సెల్ ఫోన్ మాట్లాడుతూ అస్సలు డ్రైవ్ చెయ్యము. ముఖ్యమైన విషయం ఏంటంటే మద్యం సేవించి వాహనము నడపము. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరి కోసం అండి. ఇది ఆటో సోదరులందరికీ కోసం ముఖ్యంగా, తర్వాత మన బస్సు డ్రైవర్ సోదరులందరికీ కోసం కూడా ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ అండి. మేము బస్సు స్టార్ట్ చేయబోయే ముందు మా పనే మా దైవం అని భావిస్తాము. గట్టిగా చెప్పాలండి, మా పనే మా దైవం అని భావిస్తాము. అలాగే ఆ బస్సును కూడా మా దేవతలాగా చూస్తాము. శుభ్రతతో నియబద్ధతతో నడుపుతాము. ప్రతి ఒక్క సీటు గురించి ఆలోచిస్తాము. ఎగ్జిట్ ఓపెన్ లో ఉందా లేదా చూస్తాము. ఫైర్ ఎక్స్టింగ్విషర్ పని చేస్తుందా లేదా చేస్తాము. పిల్లల్ని వారి ఇంటి దగ్గర దించే ముందు వెనక తప్పనిసరిగా చెక్ చేసి అప్పుడు మాత్రమే బస్సు నడుపుతాము. ఇది మీ బస్సు సోదరులందరికీ కోసం. అలాగే మీ పర్సనల్ కోసం హెల్మెట్ ధరించి మాత్రమే మేము మోటార్ వెహికల్ నడుపుతాము. అలాగే కారు ఉన్న వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి మాత్రమే కారు నడుపుతాము. ఓవర్ స్పీడ్ వెళ్ళము. మద్యం సేవించి వాహనం నడపము. ట్రిపుల్ రైడింగ్స్ చెయ్యము. ముఖ్యమైన పాయింట్, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనమును నడపము. ఇంకా ఏమన్నా ఉంటే మీరే నాకు చెప్పాలి. సో ఈ రోజు నుంచి అందరూ కూర్చోండి ఒకసారి. ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేశారు. అలాగే ప్రతిరోజు ఇది మైండ్ లో పెట్టుకుంటారు. మాట్లాడకుండా ఉండండి దయచేసి. ప్రతిరోజు కూడా ఇది మీ మైండ్ లో పెట్టుకుంటున్నారు. ఇదే విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మంది బాగుపడతారు. వాళ్ళు బాగుపడితే అదర్ రోడ్ యూజర్స్ అన్నట్లు అనమాట. వాళ్ళు బాగుపడితే మీరు బాగుంటారు, మీరు బాగుంటే వాళ్ళు బాగుంటారు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. లెగవంగానే ముందు మన పనిని దైవంగా భావించిన ప్రతి ఒక్కరు కూడా చాలా భద్రతతో జీవిస్తారండి. సో ఇప్పుడు మీరందరికీ అర్థమైందా నేను చెప్పిన కథ ఏంటి, ఆ కథలో విషయం ఏంటి, ఆ విషయానికి సంబంధించిన మీరేమి అర్థం చేసుకున్నారు, రహదారి భద్రతకి ఈ కథకి సంబంధం ఏంటి అనేది అర్థమైంది కదా. ఏదైనా సరే వినూత్నంగా చెప్పాలనేది నా ఆలోచన. సో మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశ్యం. సో ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రతా సూచనలు నియమాలను తూచా తప్పకుండా పాటించి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకుంటూ అదర్ రోడ్ యూజర్స్ ను కూడా సేవ్ చేస్తూ మీరు భద్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నాగలక్ష్మి, ఆర్టీఓ కందుకూరు. థ్యాంక్ యూ. నమస్తే.